Yeah, good evening. I will explain you a very small topic, pole, polar. In second year, circle chapter, pole and polar. చాలా ఈజీ ఇది, కాకపోతే జాగ్రత్తగా వినాలి. షుడ్ లిజన్ కేర్ఫుల్లీ, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. Pole and polar. What is meaning of pole? What is meaning of polar? See, for a circle is equal to 0. This is a circle. And take one external point P. This is nothing but pole here. When we can say this is pole, when we can draw a polar for this point, external point, then we can say this is pole. దీని నుంచి మనం ఒక పోలార్ డ్రా చేయాలి. డ్రా చేసినప్పుడు దాన్ని పోలార్ అన్నప్పుడు ఇది పోల్ అయిపోతుంది. ఎలా? హియర్ ఈ ఎక్స్టర్నల్ పాయింట్, ఫ్రమ్ దిస్ ఎక్స్టర్నల్ పాయింట్ వీ కెన్ డ్రా ఫర్ దిస్ సర్కిల్ మ్యాక్సిమం 2 tangents, బట్ ఇన్ఫైనైట్లీ మెనీ సీకెన్స్. చాలా సీకెన్స్ డ్రా చేయొచ్చు, బట్ ఒక 2 మాత్రమే టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. నేను సీకెన్స్ డ్రా చేస్తున్నాను. ఫర్ పోలార్ వీ నీడ్ సీకెన్స్ కావాలి. సో దిస్ ఈజ్ 1 secant, this is 1 more secant, this is 1 more secant. So like this we can draw many secants. ఇట్లా ఎన్నో సీకెన్స్ డ్రా చేయొచ్చు, చాలా సీకెన్స్ డ్రా చేయొచ్చు. సీకెంట్ మీన్స్ సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సి దిస్ సీకెంట్, ఫస్ట్ సీకెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎన్నైనా డ్రా చేయొచ్చు. యూ కెన్ డ్రా మెనీ, రైట్? సో ఈ 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫర్ ఫస్ట్ సీకెంట్. దీస్ 2 ఆర్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. లెట్ సమ్ A1, B1. For second, A2, B2. See, A1 అనేది ఒక పాయింట్. ఏ పాయింట్? సర్కిల్ సీకెంట్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ సీకెంట్ అండ్ సర్కిల్. Similarly, B1 also the point of intersection of secant and circle. So here this point A1 and B1, A2, B2, A3, B3 like that. All point of intersections lies on the circle. అవన్నీ సర్కిల్ మీద ఉన్న పాయింట్సే. అయితే వై ఆమ్ టెలింగ్ అబౌట్ దిస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్, సర్కిల్ మీద ఏదైనా ఒక పాయింట్ ఉంటే వీ కెన్ డ్రా టాంజెంట్ ఫర్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్. That's why I am drawing tangent for here. This is the tangent point of this is a point on the circle. This point circle మీద ఉంది A1. At A1 I can draw a tangent. At B1 I can draw a tangent. There is those 2 tangents intersecting here. And one more. At A2 we can draw some tangent. And B2 దగ్గర కూడా tangent డ్రా చేయొచ్చు. అవి రెండు intersecting at somewhere. Like this, for every point of intersection of secant and circle we can draw tangents. Those tangents will intersect at somewhere. మనం డ్రా చేసిన పాయింట్ టాంజెంట్స్ ఏవైతే సీకెన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉన్నాయి కదా, ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి వీ కెన్ డ్రా, మనం టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఆ టాంజెంట్స్ అన్నీ ఖచ్చితంగా ఇంటర్సెక్ట్ అవుతూనే ఉంటాయి. అలా ఇంటర్సెక్ట్ అయిన పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేస్తే వచ్చేది the locus of the point of intersection. These points, the locus of the set of all these points. Which points this is? Suppose this is P, this is Q, like that you will get some more points. So P, Q or S, T, like this we will get more points. Here also you will get this side also. If you draw tangents like this, you will get this side also point of intersections. So ఈ మొత్తం point of intersection ని జాయిన్ చేస్తే the set of all these points, the locus of all these points is nothing but polar. This is nothing but polar. This is a polar of pole P. Of pole P. This is a polar of P. Okay, already taken P na. So Q R అంటున్నాం. Okay. So like this QRST ఎన్నో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వస్తాయి. ప్రతి ఎవ్రీ సీకెంట్కి మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వచ్చేసినాయి. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి మనం టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అలా డ్రా చేసిన టాంజెంట్స్ మళ్ళీ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ వస్తుంటుంది. లైక్ దిస్ యూ విల్ గెట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సీకెంట్ అండ్ సర్కిల్. సో ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మనకు వచ్చే ఒక లైన్, ఆ లైన్నే పోలార్ అంటాం. దిస్ ఈజ్ పోలార్ ఆఫ్ P. ఓకే, అండ్ దిస్ P ఈజ్ కాల్డ్ పోల్ of this polar. So this P is pole and this line is polar of P. And continuation more. I am taking one more point on this polar, some Q. So ఇది R, ఇది S అనుకున్నాం. Okay, I am taking one point, external point, which is lying on the polar of P.
and I can draw same sequence like this. సీక్వెన్స్ మనం ఇక్కడ కూడా డ్రా చేయొచ్చు కదా, క్యూ నుంచి కూడా డ్రా చేయొచ్చు. డ్రా చేసినప్పుడు మళ్ళీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అగైన్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సీక్వెంట్ అండ్ సర్కిల్. దెన్ tangents we can draw from this point of intersections, like this tangents we can draw. And these point of intersections, like this you will get point of intersection if you draw secants from an external point Q which is lying on the polar of P. P నుంచి వచ్చిన పోలార్ మీద Q అనే పాయింట్ తీసుకొని ఆ Q నుంచి మళ్ళీ సీక్వెన్స్ డ్రా చేసినప్పుడు ఆ సీక్వెన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ నుంచి టాంజెంట్స్ డ్రా చేసినప్పుడు అవి కూడా ఇలా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఫామ్ అవుతుంటే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని మనము జాయిన్ చేస్తే వన్ మోర్ పోలార్ యూ విల్ గెట్, దట్ ఈస్ ద పోలార్ ఆఫ్ P. బట్ ఆన్ దిస్ పోలార్ ఓన్లీ వీ హ్యావ్ హియర్ P. ఈ పోలార్ మీదనే P ఉంది. సో P నుంచి డ్రా చేసిన పోలార్ మీద Q ఉంది, Q నుంచి డ్రా చేసిన పోలార్ మీద P ఉంది. Q lies on the polar of P, P lies on the polar of Q. Then you should understand carefully why I am telling this. From P we are drawing secants and then we are drawing tangents. The point of intersections gave us polar of P, and now I am taking one more point Q, drawing secants and again tangents. Point of intersections gave us a polar which is for Q. This Q is a pole, this Q is a pole, and this is the polar of Q, polar of Q, and this P is pole and this is the polar of P. Now what I am saying, P నుంచి వచ్చిన పోలార్ మీద Q ఉంది, Q నుంచి వచ్చిన పోలార్ మీద P ఉంది. P నుంచి ఇది మనకు పోలార్, దీని మీద Q ఉంది. Q నుంచి ఇది మనకు పోలార్, దీని మీద P ఉంది. Q lies on the polar of P, P lies on the polar of Q. Then P and Q are called conjugate points. Conjugate points. చాలా మందికి కాంజుగేట్ పాయింట్స్ అంటే S12 = 0 ఫార్ములా మాత్రమే తెలుసు. కాంజుగేట్ పాయింట్స్ ఎలా ఉంటాయి? మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ డోంట్ నో అబౌట్ కాంజుగేట్ పాయింట్స్ concept. This is only the conjugate points concept from polar and polar we got. And these two polars, polar of P, polar of Q, are called, these polars called conjugate lines. Conjugate lines. For conjugate points we have condition S12 = 0. You can understand if you know circle, and I will give you every chapter from first onwards, from starting onwards. I will give you every concept, every problem solution in IPE. I am going to start very soon, tomorrow or day after tomorrow. 1A, 1B, 2A, 2B. I will give you every chapter concept, every exercise problem solutions, including examples also I will give you. I will upload in my YouTube channel. తెలుగు అండ్ ఇంగ్లీష్, తెలుగులో ఇంగ్లీష్లో రెండింటిలో నేను అప్లోడ్ చేయబోతున్నా. సో దిస్ ఈజ్ వెరీ, ఐ మీన్ ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి నాది. ఇది ఒక షాంపిల్. అండ్ ఇఫ్ యూ నో సర్కిల్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ S12. S12 అంటే తెలుస్తుంది, సర్కిల్ తెలిసిన వాళ్ళందరికీ S12 తెలుస్తుంది. అండ్ కాంజుగేట్ లైన్స్కి కూడా మనకు కొన్ని కండిషన్స్, వీ హ్యావ్ సమ్ కండిషన్స్ ఫర్ కాంజుగేట్ లైన్స్. సో టు నో కాంజుగేట్ లైన్స్ కండిషన్స్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, దట్స్ వై ఐ యామ్ నాట్ గివింగ్ నౌ. సో ఇన్ సర్కిల్ చాప్టర్ ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ విత్ క్లారిటీ. So please subscribe everyone. And Telugulo, Englishlo I will give in Telugu and English. It will be very useful for village students also. They should know, వాళ్ళకు కూడా అన్నీ తెలియాలి. ఎలా పోలార్, సర్కిల్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, ఫంక్షన్స్, మ్యాట్రిసెస్, వెక్టర్స్, ఓకే, అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇంటర్మీడియట్ అన్నీ they should learn with the concept. That's why I'm going to start. Okay, so this is about pole, polar, conjugate points, conjugate lines. Thank you.